ఒక వ్యక్తి ఖాతాలోని వ్యత్యాసాలకు పట్టించుకోకుండా ఉండడం కోసం ఖాతాదారుడి నుండి 35,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తూ హైదరాబాద్లోని నారాయణగూడ సర్కిల్కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బి వసంత ఇంద్రాను వలపన్ని పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. చిన్న కంప్లైంట్ పై ఇవాళ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి రావడం జరిగింది. మా దగ్గరికి 2 రోజుల క్రితం ఒక కంప్లైంట్ వచ్చి ఆయన ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ పైన జిఎస్టీ కట్టడానికని నోటీస్ ఇచ్చారు. ఇక్కడ నోటీసు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డీసీటీఓ అంటే స్టేట్ ట్యాక్స్ ఆఫీసరు ఇందిరా వసంత గారు ఆమెను కలవడం జరిగింది. ఆమె మొత్తం వివరాలు తీసుకున్న తర్వాత ఆయన జిఎస్టీ కట్టాలి, జిఎస్టీతో పాటుగా ఆయన చేస్తున్న వ్యాపారానికి అడ్డు లేకుండా ఇవాళ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి అదనంగా 50,000 కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని అతను 50,000 కట్టుకోలేదని చెప్పి మాట్లాడుకుంటే అక్కడికి 35,000కు సెటిల్మెంట్ జరిగింది. అతను మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేదంటే దానిపై ఇవాళ అతను ఇందిరా వసంత గారికి డబ్బులు ఇస్తుండగా పట్టుకోవచ్చు. అవినీతి అధికారులు ఎవరైనా కానీ డబ్బుల గురించి ఇబ్బంది పెట్టేది ఉంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాం.